Okay. Okay, ma. So yesterday active voice and passive voice అయిపోయింది కదా. So one session is completed. This will be the last session for active voice and passive voice. And tomorrow యాజ్ యూజువల్ గా 10th బి సెక్షన్ వాళ్ళకి మేడం వచ్చి తీసుకుంటున్నారమ్మా. సో 10th ఏ సెక్షన్ వాళ్ళు యాజ్ యూజువల్ గా నా క్లాస్ కి వచ్చేసేయండి. అండ్ డిఏ పార్ట్ 2 మనం కంటిన్యూ చేసేద్దాం. ఓకే. సో హియర్ సి హియర్. ఓకే ఓకే, ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. జాయిన్ అవ్వండి అమ్మా. మీనాక్షి, రైట్. Earth Day is celebrated on 22nd, April 22nd. Earth Day is celebrated on April 22nd. Can anyone change this to passive voice? And I'm muting you all. Kindly you also mute yourselves. You can turn off your videos because వీడియోస్ ఎక్కువగా మనం చూసామనుకో, పెట్టామనుకోమా, ఆ వీడియో ఎఫెక్ట్ వల్ల సౌండ్ డిక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో మీకు నెట్ ప్రాబ్లం అయిపోతుంది. టెల్ మీ ఇన్ చాట్ బాక్స్. గుడ్ ఈవినింగ్ పద్మిని. గుడ్ ఈవినింగ్ డికే అశ్విని. మా డికే అశ్విని, యూ జస్ట్ చేంజ్ యువర్ నేమ్, అడ్విని అని వచ్చింది. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ డికే అశ్విని, థ్యాంక్ యూ. సో కామెంట్ లో చెప్పండి నాకు. ఎర్త్ డే ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 22nd. హౌ కెన్ యూ చేంజ్ దట్? Yes. What is the subject? What is the verb? Tell me in the chat box. Yes. Earth Day is celebrated. అక్కడే మీకు with along with the clarifications of colors కూడా ఇచ్చారు. చెప్పలేకపోతున్నారా? Eid celebrated, ma'am. Subject. Yes. See the comment section. Earth. What is the subject? See the comment section. Subject is celebrated. Is celebrated. This is the verb. Verb actually celebrated. Is అనేది helping verb. What is the object here on April 22nd? Yes, on April 22nd. ఇలాంటి ఎగ్జాంపుల్స్ వల్ల మీకు ఏం గుర్తొస్తుందంటే మా, ఎర్త్ డే సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 22nd అనేది కూడా గుర్తుంటుంది మీకు. అర్థమైందా? సో 2 in 1 అన్నమాట. Passive voice and active voice, 2 in 1 you can remember. Yes. So correct. Object correct. So now convert that into passive voice. Write in the comment section. Write in the comment section. Change that simply. ఈ లోపు నేను టైం వేస్ట్ కాకుండా నెక్స్ట్ వన్ కి వెళ్ళిపోతాను. ఈ లోపు మీరు రాసేసేయండి అక్కడ. Yes, this one. Okay. నాకు డైరెక్ట్ గా ఏం పెట్టకండి, జస్ట్ సెండ్ టు ఎవ్రీవన్ సో దట్ ఎవ్రీవన్ క్యాన్ సీ. On April 22nd. ఎస్, ఫాస్ట్ గా రాయండి.
Okay, make it as exercise then. So come to the screen. Okay, మీరు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారు దాంట్లోకి. ఓకే, కమ్ టు ద స్క్రీన్ నా. కామెంట్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేసేయండి. డోంట్ రైట్ ఆన్ ద స్క్రీన్ మా. రేపు అడుగుతాం మిమ్మల్ని ఇది. ఓకేనా? సో హియర్ active voice and passive voice లో ఈ some one more example. See here. You stole the cookie from the cookie jar. You stole the cookie from the cookie jar. Stole అంటే ఏంటంటే మీరు దీనికి V1 V2 V3 ఫామ్ చెప్పగలరా? V1 V2 V3 ఫామ్ ఆఫ్ stole. Stole అంటే ఏంటి ఇంతకి? Who is writing on the screen? It is recorded, so don't write on the screen. Don't write on the screen. Okay. So V1 V2 V3 of stole చెప్పగలరా? మా కామెంట్స్ నాకు రావట్లేదా లేకపోతే మీరు టైప్ చేయట్లేదా? స్టోల్ అంటే ఏంటి? దొంగతనం చేయటం. ఎస్. Steal, stole, stolen. Steal, stole, stolen. I'm writing on the screen, see. Steal, stole, stolen. V1, V2 and V3 form. So this is in V2 form. యాక్టివ్ వాయిస్ లో ఆల్రెడీ V2 ఫామ్ లో ఇచ్చారు కాబట్టి V3 ఫామ్ లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? See here, stolen, stolen. Yes, మౌనిక కరెక్ట్. చాట్ బాక్స్ లో కరెక్ట్ చెప్తున్నారు చూడండి మౌనిక. ఎస్, స్టీల్, స్టోల్, స్టోలెన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద స్టీల్? దొంగలించటం. ఈ కుకీ జార్ నుంచి అతను ఏం చేశాడు? ఆ అబ్బా చిన్న పిల్లవాడు ఒక కుకీని దొంగలించాడు. హీ హాజ్ స్టోలెన్ వన్ కుకీ ఫ్రమ్ ద కుకీ జార్. యాక్టివ్ వాయిస్ లో ఏముంది ఇక్కడ? యూ స్టోల్ ద కుకీ ఫ్రమ్ ద కుకీ జార్. కుకీస్, బిస్కెట్స్. బిస్కెట్స్ కుకీస్ అంటారు అనమాట. ఓకే, సో ద ప్యాసివ్ వాయిస్ లో యాజ్ యూజువల్లీ మనకంతా తెలుసు కదా, ద కుకీ వాస్ స్టోలెన్ ఫ్రమ్ ద కుకీ జార్. ఇలా కూడా అనొచ్చు, ఇంకోలాగా కూడా రాయొచ్చు. మనకు సబ్జెక్ట్ ఈస్ చేంజ్డ్ ఇంటూ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఈస్ చేంజ్డ్ ఇంటూ సబ్జెక్ట్. ఇలా రాయండి, ట్రై చేసి ఒకసారి. What is the V3 form of stole? Steal. Stolen. So you can write stolen. Yes, ma, correct. Yes. So next one. The monkey ate the banana. Monkey ate the banana. మీకు V3 forms V1 V2 V3 forms స్కూల్లో eat చెప్పాను. Eat. ఉండండి స్క్రీన్ రాస్తాను. ఈట్ తర్వాత ఏంటి? మీరు కామెంట్ లో చెప్పండి, మీరు ఏం చెప్పకండి, కామెంట్ లో పెట్టండి. ఈట్ తర్వాత కామెంట్. V1 వెరీ గుడ్ మౌనిక, కరెక్ట్ కరెక్ట్. ఈట్, ఏట్, ఈటన్. పద్మిని కరెక్ట్, రేణుక కరెక్ట్, మౌనిక కరెక్ట్. ఎస్, ఈట్, ఏట్, ఈట్, ఏట్, ఈటన్. ఇప్పుడు ఈజీగా, ద బనానా వాజ్ ఈటన్ బై ద మంకీ. కరెక్ట్. ఏట్ అనేది ఏ ఫామ్ లో ఉంది? సెకండ్ ఫామ్ లో ఉంది, V2 ఫామ్ లో ఉంది. అప్పుడు మనము ఏ ఫామ్ తీసుకుంటున్నాము? V3 ఫామ్ తీసుకుంటున్నాం. సింపుల్ థింగ్. ఎస్. సో నెక్స్ట్ వన్. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ కరెక్ట్. మీనాక్షి, మౌనిక, మానస, ఆల్ ఆఫ్ యూ కరెక్ట్. సో నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. మనం ఒక 2 ఆప్షన్స్ లోకి తీసుకున్నాం కదా. సో టుడే ఆల్సో ఆప్షన్స్ ఉండేవి, ఒకటి చెప్తాను. The doctor had examined him. The doctor had examined him. ఇప్పుడు మీరు కామెంట్ లో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ టక్ 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 రాసేసేయండి.
అండ్ ఏ ఆప్షన్ కరెక్ట్? ఎందుకు కరెక్ట్? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్? సబ్జెక్ట్ వచ్చేసి ఓకే, అసలు మీరు స్క్రీన్ మీద రాయకండి, మీరు రాయాల్సిందంతా అక్కడే. ఎం చందన, డోంట్ రైట్ ఆన్ ద స్క్రీన్, యు మస్ట్ రైట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఓన్లీ. నేను మాత్రమే స్క్రీన్ పైన రాస్తాను, ఎందుకంటే అందరు రాస్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నామా. మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. కరెక్ట్ కరెక్ట్ మౌనిక. డాక్టర్ అనేది సబ్జెక్ట్. ఓ నో 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 నో, ఎగ్జామిన్డ్ అనేది ఆబ్జెక్ట్ కాదమ్మా. ఇంకా అందరికి తెలుసు డాక్టర్ అనేది సబ్జెక్ట్. సాకమ్మ, యూ హ్యావ్ రేజ్డ్ యువర్ హ్యాండ్ ఇఫ్ ఎనీ. ఏమ్మా? ఎగ్జామైన్ కరెక్ట్ కరెక్ట్. ఎగ్జామైన్ వర్బ్ మేడం. వర్బేమ్మా వర్బేమ్మా. మౌలదీపిక మౌలదీపిక మ్యూట్ చేస్తున్నా నిన్ను, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే కరెక్ట్. ఇంకా కామెంట్ లో చెప్పండి. హిమ్ అనేది ఆబ్జెక్ట్. వెరీ గుడ్ మీనాక్షి, కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఈజ్ ఇట్ రేణుక? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ అని రేణుక చెప్పింది. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఓకే. హిమ్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఎస్. సో యాజ్ యూజువల్ గా ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంది కాబట్టి ఆప్షన్ లో చెప్పగలుగుతున్నారు. ఆప్షన్స్ లేనప్పుడు కూడా భవ్య ఓకే ఎగ్జామిన్డ్ వర్బ్. ఓకే ఓకే మా. సో అందరు కామెంట్ లో పెట్టేస్తున్నారు. ఓకే 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 ఎస్. సో see here, this is the subject. K Sakamma, don't write on the screen. I will only write on the screen. So listen carefully. Option C is the right. Okay Monica, okay, that's what. Good good good. Option C అన్న వాళ్ళు ఎట్లా ఆప్షన్ సి ను నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై నాట్ ఆప్షన్ బి? వై నాట్ ఆప్షన్ ఏ? లిసన్ కేర్ఫుల్లీ. సో the doctor is the subject. The doctor is the subject amma. So here had examined is the verb. ఈ verb అనేది ఏ టెన్స్ లో ఉంది? ఎవరైనా చెప్పగలరా కామెంట్ లో? ఈ సెంటెన్స్ అనేది ఏ టెన్స్ లో ఉంది? ప్రెజెంట్ టెన్స్ మిస్. ప్రెజెంట్ టెన్స్. No. Tell me in comment section. No. No. అమ్మా ఎవరమ్మా ఫ్యూచర్ టెన్స్ అని చెప్పింది? అమ్మో, అసలు ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంది? ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతుంది. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ జరిగింది. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? జరగబోయేది. ఇక్కడ ఎగ్జామిన్డ్ అనేది హ్యాడ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారా? ఫ్యూచర్ అని ఎట్లా అనుకుంటారు? ఎగ్జామిన్డ్. ఎస్ గౌతమి, ఎస్. పాస్ట్ టెన్స్ రాజేశ్వరి, ఎస్. మౌనిక, ఎస్. పద్మిని, పాస్ట్ టెన్స్, అవును. రేణుక, పాస్ట్ టెన్స్, ఎస్. ఎగ్జామిన్డ్ అయిపోయింది, పాస్ట్ టెన్స్. దిస్ ఇస్ పాస్ట్ టెన్స్. సో హ్యాడ్ అనేది ఇక్కడ హింట్ వర్డ్ అయిపోయింది అనమాట మనకు. ఏ పాస్ట్ టెన్స్ ఇది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ క్లాస్ లో చెప్పినప్పుడు మీకు గుర్తుంటుంది. మీకు గుర్తుంటే ఒకసారి లిసన్ కేర్ఫుల్లీ హియర్. సో హ్యాస్, హ్యాడ్ అండ్ హ్యావ్. హ్యాస్, హ్యాడ్ అండ్ హ్యావ్ ఆర్ ద త్రీ. ఇవి మూడు గుడ్డి గుర్తులు అని చెప్పొచ్చు. దేనికి? దేనికి? పర్ఫెక్ట్ టెన్స్ కి. ఏ పర్ఫెక్ట్ టెన్స్ కి? ఈ హ్యాస్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ ఇది వచ్చేసేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది వచ్చేసేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. I had my tea already. I had my lunch already. I had my biscuits already. ఇవన్నీ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇవన్నీ ఏంటి?
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ అనేది ఉంది, దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి? ప్లూరల్ లో యూజ్ చేయాలి. ఇవన్నీ నేను క్లాస్ లో చెప్పానమ్మా మీకు, క్లాస్ రూమ్ లో. హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ అనేది మీకు క్లియర్ కట్ గా క్లాస్ రూమ్ లో చెప్పినాను. కొంచెం మీకు గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ లో అన్ని మర్చిపోయినారు. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గుర్తుగా పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తే హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ ఉంటుంది. అండ్ హ్యాజ్ రిజెంబుల్స్ ద ప్రెసెంట్ టెన్స్, had resembles the past tense, and have is the plural forms. We have party together. We have, for example, we have to plan for a birthday celebrations tomorrow అని చెప్పేసేసి, ఓకేనా? సో ఇలాగా ఎవరో కామెంట్ పెట్టారు, పాస్ట్ టెన్స్ అంతేమ్మా. సో హియర్ దిస్ ఆప్షన్ సి ఇస్ కరెక్టా కాదా ఇప్పుడు చూద్దాం. So the doctor is the subject, had examined is the verb, and him is the object. As usual in our rules prakaranga, him అనేది ఏం చేయాలి మనం? Object is changed into subject. So him is changed into he. ఇక్కడ had examined, ఇంకా డాక్టర్ అనేది లాస్ట్ రావాలి. ద డాక్టర్ ఇక్కడే రాస్తాను, ద డాక్టర్ లాస్ట్ వస్తుంది. ఈ మధ్యలో వర్డ్ మనకి ఏం కావాలి? హ్యాడ్ ఎగ్జామిన్డ్ అని ఉంది కదా. ఎప్పటికైనా పర్ఫెక్ట్ టెన్స్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది? హ్యాడ్ బీన్, హ్యాడ్ బీన్. ఎగ్జామిన్డ్ అని ఉన్నందుకు హ్యాడ్ బీన్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనము క్యాట్ వాస్ చేసింగ్. వై బిందు ఈజ్ రైటింగ్ ఆన్ ద స్క్రీన్ and Chandana or something, you are also writing on the screen. Why ma? This is recorded, no? నేను మీకు ఇది చెప్పేది కూడా వినిపిస్తుంది, అర్థమవుతుందా? ఓకే, సో డోంట్ రైట్ ఆన్ ద స్క్రీన్ మా. నేను రాస్తున్నాను మీకు స్క్రీన్. మీరు ఏదైనా కమ్యూనికేట్ అవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్ లో కమ్యూనికేట్ అవ్వండి. డి కావ్య, డోంట్ రైట్ ఆన్ ద స్క్రీన్. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ. Yesterday we have discussed about was chasing అనే వర్డ్ డిస్కస్ చేసాం. ఏది? the cat was chasing the rat, chasing the mouse అని డిస్కస్ చేసాం. ఇక్కడ was chasing అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. ఇక్కడ ఏముంది? పాస్ట్ కంటిన్యూస్. ఎప్పుడైనా ఐఎన్జి ఫామ్ అంటే కంటిన్యూస్, దానికి ముందు ఉండే హెల్పింగ్ వర్బ్ వాజ్ అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. అక్కడ మనం ఏం రాసుకున్నాము? was being chased. being chased ఎప్పుడైనా కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు బీయింగ్ అనే వర్డ్ వస్తుంది. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ కాదు ఇది. ఈ వర్డ్ వర్బ్ ఏముంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అనేది ఎగ్జామిన్డ్ అనేది పాస్ట్ టెన్స్ అయితే హ్యాడ్ ఎగ్జామిన్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో హియర్ యూ క్యాన్ ఐడెంటిఫై వాట్ యూ క్యాన్ ఐడెంటిఫై. ఎలా రాయాలి మనం దీన్ని? హ్యాడ్ బీన్. మీరు మళ్ళీ గుర్తు పెట్టుకొని మనకి కన్ఫ్యూజ్ కాకండి. బీన్ కు బీయింగ్ కు, బీయింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? కంటిన్యూస్. ఇప్పుడు అందరూ కామెంట్ సెక్షన్ లో రాయండి. బీయింగ్ కంటిన్యూస్ ఫార్మ్స్, బీన్ పర్ఫెక్ట్ ఫార్మ్స్ రాయండి. అక్కడ మీకు గుర్తుంటుంది. బీయింగ్ కంటిన్యూస్ ఫార్మ్స్. నేను రాస్తున్నాను, ఒకసారి టైప్ చేస్తున్నా చూడండి. మీరు కూడా సేమ్ టైప్ చేయండి, ఎందుకంటే టైప్ అంటే జస్ట్ లైక్ రైటింగ్. కంటిన్యూస్. బీ, నేను టైప్ చేసినట్టు టైప్ చేయండి. బీన్. పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. రైట్. ఎస్ మా. ఓకే, సో ఇదన్నమాట. సో ఈ సింపుల్ థింగ్ మీరు గుర్తు పెట్టుకుంటే యూ క్యాన్ ఈజీలీ
రైట్, యూ క్యాన్ ఈజీలీ రైట్. ఎస్ మా, అందరు టైప్ చేయండి, ఎందుకంటే టైప్ చేస్తే మీరు ఒకవేళ రాసినట్టు మీరు చెప్తే గనక యూ క్యాన్ రిమెంబర్ ఫర్ టుడే ఆర్ టుమారో. ఇఫ్ యూ టైప్ అండ్ యూ క్యాన్, ఇఫ్ యూ రైట్, యూ విల్ రిమెంబర్ ఫర్ సో లాంగ్ టైమ్. ఎస్ ఎస్ ఎస్, ఓకే, ఆల్మోస్ట్ ఒక 2-3 మెంబర్స్ టైప్ చేశారు. ఓకేమా, సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. సో సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ రేణుక, మౌనిక, ఇంకెవరో పద్మిని వీళ్ళు చెప్పారు. గుడ్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు ఒకటి పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అన్న, యాక్టివ్ వాయిస్ అన్న, పాసివ్ వాయిస్ అన్న, వాట్ ఎవర్ ద థింగ్ యు ఆర్ చేంజింగ్, ద టెన్స్ విల్ నాట్ చేంజ్. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, ద టెన్స్ విల్ నాట్ చేంజ్. టెన్స్ అనేది ఎప్పటికీ చేంజ్ కాదు. టెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ లో పాస్ట్ టెన్స్ ఉంటే ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ లో ప్రెసెంట్ టెన్స్ ఉంటే ఇది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం టైం వేస్ట్ కాకుండా నెక్స్ట్ చూద్దాము. 1 సెకండ్ మా. Here you can see some examples. Here you can see some examples. ఇక్కడ ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్, ఎస్ మా, 2-3 ఎగ్జాంపుల్స్ అనేవి షేర్ చేస్తాను. ఇక్కడ బాగా బ్యూటిఫుల్ గా డ్రాయింగ్ చేసి మరి పెట్టినారు కదా. ఓకే, విల్ బి ఎక్స్ప్లెయినింగ్ దిస్. ఎస్ మా, భవ్య, మౌనిక, ఓకే, అందరు టైప్ చేశారు. ఓకే, గుర్తుండడానికి అంతే. ఓకే మా, సో నెక్స్ట్ సి హియర్. ఇవంతా మనకు తెలుసు కాబట్టి నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ దిస్ నౌ. ద పిక్చర్ త్రూ ద బాల్. ఈజీ. ద పిక్చర్ త్రూ ద బాల్. త్రూ verb. The ball object. The picture subject. మీరు ఇప్పుడు V1, V2, V3 ఆఫ్ ఇప్పుడు ట్రూ అని ఉంది. ట్రూ అనేది పాస్ట్ టెన్సా, ప్రెసెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనేది మీరు గుర్తుకు రావాలి. రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ట్రూ అనేది ఏ ఫామ్, V1 V2 V3? ఎస్, త్రో. నేను రాస్తున్నా చూడండి, కామెంట్ సెక్షన్ లో చూడండి. త్రో, ట్రూ, ఎస్, thrown. V1, V2, V3 of throw is throw, threw, thrown. So V2 ఫామ్ లో ఉంది. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లో V2 ఫామ్ లో ఉంది. అప్పుడే త్రో, ట్రూ, హీ హాస్ ఆల్రెడీ త్రూ, ఆల్రెడీ అసలు విసిరేసాడు. అలాంటప్పుడు పాసివ్ వాయిస్ లో మనం ఏం చేంజ్ చేసుకోగలం? ఇక్కడ చూడండి, see here, was thrown, was thrown, the ball was thrown by the pitcher. The ball was, yes Manasa, correct. The ball was thrown by the pitcher. Next amma, next example. The dog bit the man. Bit ki verb forms చెప్పండి. నేను ఇప్పుడు ఏం చెప్పను, మీరే చెప్పాలి. Bit ki verb forms V1, V2, V3. బిట్, కరవడం. బిట్ వేరే, బైట్ వేరే, బీట్ వేరు. ఎవరైనా ట్రై చేశారా? ఎస్, కరెక్ట్ మౌనిక, కరెక్ట్. బైట్, బిట్, బిటన్. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్. బైట్ నేను రాస్తున్నా చూడండి, బిట్, బిటన్. కామెంట్ సెక్షన్ లో రాస్తాను చూడండి. బైట్ కరవడం, బిట్ కర్చేసింది ఆల్రెడీ.
సో ఇక్కడ V2 ఫామ్ లో ఉంది. ఇవి మీకు వర్బ్ ఫార్మ్స్ మీకు ఆల్మోస్ట్ ఒక ఎంపిచ్చానమ్మా 100 ఇచ్చాను మీకు వర్బ్ ఫార్మ్స్. నాకు తెలిసి వర్బ్ ఫార్మ్స్ 100 ఇచ్చాను అనుకుంటా. 50 ఇచ్చినారు మిస్. 50 ఇచ్చానా? ఓకే ఓకే. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇవన్నీ మీరు వర్బ్ ఫార్మ్స్ నేర్చుకున్నారు అనుకోండి. ఈ వర్బ్ ఫార్మ్స్ నెక్స్ట్ నేను ఇంకొక ఇచ్చింటే బాగుండేది. ఓకే, సో ఈ వర్బ్ ఫార్మ్స్ నేర్చుకుంటే ఇవి ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. సో బిట్ అనేది V2 ఫామ్ లో ఉంది. బిట్ అనేది V2 ఫామ్ లో ఉంది. సో వాస్ బిటన్. ఓకే, నెక్స్ట్ డేవిడ్ mowed the grass. The grass was mowed by David. Simple thing. The thief stole the car. Stolen. Steal, stole, stolen. Steal. I'm writing, see. Stole, stolen. ఇంకో మీకు ఒక వర్బ్ ఫార్మ్స్ ఇక్కడ చూడండి. యూజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ వే టు ప్రెజెంట్ ద ఐడియాస్. ఎప్పటికైనా స్ట్రైట్ ఫార్వర్డ్ వేస్ యూ మస్ట్ ఫాలో టు ప్రెజెంట్ ద ఐడియాస్ ఇట్ సీమ్స్. ఓకే, మీకు తెలిసిన ఎనీ వర్బ్ ఫార్మ్స్ ఒక 2 వర్బ్ ఫార్మ్స్ ఈచ్ వన్ ఒక 2 వర్బ్ ఫార్మ్స్ రాయండి చూద్దాము. 2 వర్బ్ ఫార్మ్స్. ఒక 2 minutes టైం ఇస్తాను మీకు. ఓకే, అందరు కామెంట్ సెక్షన్ లోనే పెట్టండి. అందరు కామెంట్ సెక్షన్ లోనే పెట్టండి. ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి అమ్మా. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఓకే పద్మిని. ఓకే, నెక్స్ట్ ఇంకా చేయండి. నో ప్రాబ్లం. ఓకే, క్యాట్ రాజేశ్వరి. డ్రింక్, డ్రంక్, కట్ అమ్మా అది. కట్, పుట్ అన్ని ఈజీ అయితే బాగా గుర్తుపెట్టున్నారు కదా. ఇట్లాంటివి స్టీల్, స్టోలన్, బైట్, బిటన్ ఇలాంటివి గుర్తుండవు. ఈటెన్. ఎస్, ఓకే గుర్తుంది ఎట్లయితే. ఓకేమా. సో ఇప్పుడు ఇంకా లాస్ట్ ఒక 5 minutes ఉంది. ఒక 2 who am I అడుగుతాను. సో విత్ దిస్ మా గుర్తుపెట్టుకోండి, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద passive voice and active voice. టుమారో ఆర్ సండే, టుమారో సాటర్డే కాబట్టి చూస్తాము. సండే మాత్రము మీరు అట్లీస్ట్ 10 యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ మీరు రాసి నాకు పంపించండి. నేను ఫస్ట్ ఇచ్చిన ఎక్సర్సైజ్ ఒక 2 ఫస్ట్ ఇచ్చాను కదా నేను మీకు, అదొకసారి ఎక్సర్సైజ్ చేసి నాకు పంపించండి. ఫస్ట్ అది పంపించాక మీరు 10 యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎక్సర్సైజెస్ కలెక్ట్ చేశాక నాకు విత్ ఆన్సర్స్ అండ్ రీజనింగ్ నేను బోర్డు మీద చెప్తాను కదా, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ అండ్ రౌండ్ ఆఫ్ చేసేసుకొని సేమ్ అలాగే రాసి ఒక 10 కలెక్ట్ చేసి కంపల్సరీ నాకు పంపించాలి. అయితే మండే పంపించండి, ఎందుకంటే మీరు సండే ఫ్రీగా ఉంటారు కదా. సో అలాగా. ఓకే అమ్మా. సో నౌ ఇంకా ఎవరో కామెంట్ లో పెట్టినారు, ఏది అడ్వైజ్, అలౌడ్, బికమ్. ఓకే మానస. ఓకే, రైట్, రోడ్, రిడన్. కరెక్ట్. విన్, వన్. ఓకే చెప్పమ్మా.
ఎవరమ్మా పిలిచారు ఇందాక నన్ను? అంకిత జాయిన్ అయ్యావా? ఓకే, 2-3 టైమ్స్ జాయినింగ్ అడుగుతుందమ్మా అంకిత నేను. ఓకే, సో హూ ఆర్ మై క్వశ్చన్స్ లో జస్ట్ ఒక లాస్ట్ వచ్చేసినాం కదా. ఓకే, ఐ హ్యావ్ ఐస్ బట్ ఐ కాంట్ సీ. I live in the dark until you need me. What am I? Who am I? నో రేణుక, అది కరెక్టే కానీ దాని దాని సెంటెన్స్ ఫార్మేషన్ అది కాదు. నేను రాస్తున్నా చూడు రేణుక, ఇది గో వెంట్ గాన్, గో వెంట్ గాన్. ఇలా 3 డిఫరెంట్ ఉంటాయి చూడండి. గో వెంట్ గాన్, ఇంకోటి స్టీల్ స్టోల్ స్టోల్, ఇంకా కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. అండ్ వర్బ్ ఫార్మ్స్ ఒకసారి రోజు చెక్ చేసుకుంటూ ఉండండి అమ్మా, మీరు మర్చిపోకుండా ఉంటారు. V1 V2 V3 ఫార్మ్ ఆఫ్ ఈ సో అండ్ సో వర్డ్స్. ఎలాగో నేను 50 ఇచ్చాను కాబట్టి ఆ 50 దానే చూసుకోండి, అవే ఇంపార్టెంట్. అండ్ మిగతావి మీకు అవి చేస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ కూడా మీకు వచ్చేస్తాయి. సో కెన్ యూ ఆన్సర్ దిస్? ఐ హ్యావ్ ఐస్ బట్ ఐ కాంట్ సీ. నాకు ఐస్ ఉన్నాయి కానీ నేను చూడలేను. ఐ లివ్ ఇన్ ద డార్క్ అంటిల్ యూ నీడ్ మీ. నేను డార్క్ లో అంటే చీకట్లో నివసిస్తాను మీరు నన్ను కావాలనుకునేంత వరకు. ఎవరు నేను? ఎవరు నేను? ట్రై చేయండి అట్లీస్ట్. ఓకే, నో, క్యాండిల్ కాదమ్మా, మూన్ కాదు. ఓకే, నేను ఇక్కడ ఒకటి హింట్ ఇస్తాను. దిస్ ఇస్ ఎ వెజిటబుల్. ఎందుకంటే ఇంకో 2 మినిట్స్ ఉంది కాబట్టి బ్రేక్ అవుతుంది. వెజిటబుల్. అండ్ మీకు ఇది ఒక సైన్స్ సబ్జెక్ట్ లో వస్తుంది. లైట్ కాదు, కాదమ్మా, ఇది ఒక వెజిటబుల్స్. మనం ఇంకా మీకు ఇంకా హింట్ వస్తా చూడండి. మనం ఆ ఐస్ తీసుకొని నాటితే ఇంకో కొత్త మొక్క వస్తుంది. ఏ కరెక్ట్ యశోదమ్మ. ఎలా చెప్పగలిగా యశోదమ్మ? యశోదమ్మ, హౌ కెన్ యూ సే, హౌ కుడ్ యూ సే? సైన్స్ లో అదే కదా మిస్ వచ్చేది. ఓకే, నువ్వు మీ ఇంట్లో ఆడతారు కదా? ఎస్ మిస్. నువ్వు టైప్ చేసావా గూగుల్లో? ఎస్ మిస్. లేదు మిస్. ఏం యశోదా? లేదు కదా, ఓన్లీ ఆలోచించు. లేదు మిస్. సైన్స్ లో వచ్చింది మిస్ అప్పుడు కదా, వెజిటబుల్ సైన్స్ లో వచ్చింది కదా. ఓకే, అది రేణుక, యు ఆల్సో కరెక్ట్. చేస్తామా పొటాటోనే అది. సో పొటాటోకి ఐస్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసారా? దానికి ఇలాగా ఆ ఐస్ ఉండే దాన్ని ఐస్ అంటారు. మీరు ఆల్రెడీ తెలిసింటది సైన్స్ కాబట్టి. సో ఆ ఐస్ ని తీసుకొని నాటితే అది కొత్త మొక్క వస్తుంది. కానీ ఇది ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ ఏముంది? ఐ లివ్ ఇన్ ద డార్క్ అంటిల్ యూ నీడ్ మీ. అంటే మీరు నాకు కావాల్సినంత వరకు నేను డార్క్ లోనే ఉంటాను. అంటే ఎక్కడ ఉంటుంది అది? భూమి లోపల ఉంటుంది. ఏమేమి ఉంటాయి భూమి లోపల? యూజువల్లీ పొటాటో అండ్ గ్రౌండ్ నట్, అనియన్. చెప్పండి క్యారెట్ ఉంటుంది, రాడిష్ ఉంటుంది. మౌనిక అవును క్యారెట్. మైత్రి పొటాటో. అవును మైత్రి, నిన్న ఇదేంటి ఛార్జింగ్ లేదని వెళ్ళిపోయావు కదా, ఇంకా మళ్ళీ జాయిన్ అయ్యావా? జాయిన్ అయ్యావా? ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా రాలేదా? మళ్ళీ జాయిన్ అయ్యావా? ఓకే ఓకే. స్వీట్ పొటాటో. అవునమ్మా స్వీట్ పొటాటో. తిన్నారా? మీ సైడ్ స్వీట్ పొటాటోని ఏమంటారు? బీట్రూట్. స్వీట్ పొటాటోని మీ సైడ్ ఏమంటారు పాప? బీట్రూట్ మిస్. గెంజిగడ్డ. గెన్సిగడ్డ అంటారు కదా. ఓకే, గ్రౌండ్ నట్. అవును, రాడిష్ తెలుసా మీకు? రాడిష్, ముల్లంగి రాడిష్. భవ్య ఓకే మా. సో ఓకే, సో ఇంకా పొటాటో వచ్చింది కదా అని చెప్పేసి నేను ఇది కూడా అడుగుతున్నాను. ఓకే, సో ఐ హ్యావ్ ఐస్ బట్ ఐ కాంట్ సీ అంటే పొటాటో. పొటాటో హ్యావ్ డిఫరెంట్ ఐస్.
అవి తీసుకొని మనం కట్ చేసేసి హ్యాపీగా మనము ఒక కొన్ని డేస్ పెట్టేసేస్తే అది ఈజీగా సెట్ అయిపోతుంది. ఓకే మా, విత్ దిస్ వీఆర్ కంప్లీటింగ్. ఏ సెక్షన్ వాళ్ళు డెఫినెట్ గా టుమారో అటెండ్ అవ్వండి. 9th బి సెక్షన్ వాళ్ళు మేడం తీసుకుంటారమ్మా మీకు క్లాస్. అండ్ మోర్ ఓవర్ పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ 10th ఏ సెక్షన్ అండ్ 10th బి సెక్షన్ బోత్, నేను ఇంకా 9th అనే చెప్తున్నా. 10th ఏ సెక్షన్ అండ్ 10th బి సెక్షన్ బోత్ ఆఫ్ యూ రైట్. మీకు మేడం వచ్చినా కూడా అమ్మా 10th బి సెక్షన్ వల్ల మీకు మేడం వచ్చినా కూడా నేనైతే కంపల్సరీ చూస్తాను. పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ తప్పకుండా ఎక్సర్సైజ్ అయితే ఒక్కొక్కరు 10 కంపల్సరీ రాయాలి, అది మాత్రం కన్ఫర్మ్. యూ క్యాన్ కలెక్ట్ ద ఎక్సర్సైజెస్ అండ్ కూర్చొని ఒకసారి వర్కౌట్ చేయండి. సండే ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా వర్కౌట్ చేయండి. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయండి, పాసివ్ టు యాక్టివ్ కన్వర్ట్ చేసుకోండి. బికాస్ ఇప్పుడు మీరు పెద్దగా అయినా ఇవైతే కంపల్సరీగా గ్రామర్ పాయింట్స్ కంపల్సరీగా వస్తాయి కాబట్టి యూ మస్ట్ డెఫినెట్లీ సిట్ అండ్ వర్క్ ఆన్ దిస్. ఓకేమా? సో ఆల్ ఆఫ్ యూ ఇంకా మీరు హ్యాపీగా ఈ రోజు ఈవినింగ్ ఎంజాయ్ చేసుకోండి. బాయ్ ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్. బాయ్ 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 Bye, బాయ్ miss. బాయ్ బాయ్ Bye, miss. మిస్. Bye, miss.